ఇప్పుడు మనము తీసుకెళ్తున్న ప్రోగ్రామ్స్ అన్నీ ఒక ఎత్తు అయితే ఇంటర్మీడియట్ నుంచి మనం ఒక కరిక్యులం ఇచ్చి స్టూడెంట్కి అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన ఫుల్ స్కిల్స్ డెవలప్ చేయడం అనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. అంటే ఒక స్టూడెంట్కి ఐఐటి నీట్ క్లియర్ చేయకపోతే ఇంకా జీవితం లేదు. ఇక లాంగ్ టర్మ్ తీసుకుంటూ అక్కడే వాళ్ళ లైఫ్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి సగం వేస్ట్ అయిపోతుంది. ఇది కాదు మనము ఈ కేపీస్ 21st సెంచరీ ఇంటర్మీడియట్ కాలేజ్ ఆధ్వర్యంలో ఏం చేస్తున్నామంటే ఐఐటి నీట్ ఫౌండేషన్తో పాటు వాళ్ళకి యాప్టిట్యూడ్ రీజనింగ్, కాస్త కాంపిటేటివ్ ఇంగ్లీష్ అండ్ డైలీ జీకే క్వశ్చన్స్ ఆన్సర్స్ కొన్ని ప్రాక్టీస్ చేయించడం, హాఫ్ డే అకాడమిక్స్, హాఫ్ డే ఈ కాంపిటేటివ్ ఓరియంటేషన్. అండ్ ఫస్ట్ స్టడీ అవర్ అకాడమిక్స్ అండ్ సెకండ్ స్టడీ అవర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన ప్రిపరేషన్ తీసుకెళ్తే వాళ్ళకి ఇటు కౌన్సిల్ ఎడ్యుకేషన్ ఫర్ క్యాటరింగ్ టెక్నాలజీస్ అండ్ హాస్పిటాలిటీ సైన్స్ అని ఉంది, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఇది కాకుండా ఎన్ఈఎఫ్టీ ఉంది, ఫ్యాషన్ టెక్నాలజీ డిజైనింగ్ సంబంధించి, బ్యాచిలర్ ఆఫ్ డిజైనింగ్ ఉంది. దీనికి అన్నిటికీ కామన్ కరికులం అదే యాప్టిట్యూడ్ రీజనింగ్ పిల్లలకి. అంటే ఐఐటి నీట్ మాత్రమే కాదు, ఇటు సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది, ఐఎంఎస్సి ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ మీద బెస్ట్ యూనివర్సిటీస్లో బెస్ట్ సీట్స్ రావాలి. అటు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ చాలా బాగుంటుంది సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్. సో అలాంటి వాటిల్లో ఐఎంఎస్సి కెమిస్ట్రీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఒక ఎంపీసీ స్టూడెంట్కి మనం ట్రైనింగ్ ఇవ్వడం. ఇలా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇటు కామన్ లా అడ్మిషన్ టెస్ట్, క్లాట్ అనేది చాలా ప్రామినెంట్గా తీసుకెళ్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మనం బెస్ట్ రిజల్ట్స్ క్లాట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లీగల్ స్టడీస్ ఇటు సెంట్రల్ యూనివర్సిటీస్లో కూడా ఉంది. ప్రొఫెషనల్ లీగల్ గ్రాడ్యుయేట్స్ ప్రస్తుతం సొసైటీకి అవసరం. సివిల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఎగ్జామ్ రాసి వాళ్ళు ఫస్ట్ టైమే ఎర్లీ ఏజ్లో కనుక జడ్జి అయితే వాళ్ళు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వరకు ఎదుగుతారు. ఎలా అయితే మనం ఐఏఎస్ ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేస్తే క్యాబినెట్ సెక్రటరీ వరకు ఎదుగుతారు, అటువంటి దానికి. అంటే ఒక కరిక్యులం అనేక ఆపర్చునిటీస్కి దారి తీసే విధంగా ఏ స్టూడెంట్ డిప్రెస్ అవ్వకూడదు, ఏ స్టూడెంట్కి కెరీర్ ఆపర్చునిటీస్ లేవని అస్సలు టెన్షన్ పడకూడదు. అండ్ పేరెంట్స్కి అసలు కెరీర్ మీద అవగాహన లేదు సార్. ఫస్ట్ పిల్లలకి ఏమి ఇప్పించాలని, ఎలా కల్పించాలి అసలు ఈ అవగాహన. ఇదిగో ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి నేను చెప్పినట్టు. క్యూట్ ఉంది, నిఫ్ట్ ఉంది, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఉంది, క్లాట్ ఉంది, అండ్ నెక్స్ట్ ఎన్డీఏ ఉంది. అండ్ పిల్లలకి సంబంధించినటువంటి నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీలో కూడా జేఈ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఆ పిల్లలకు సంబంధించిన 10th క్లాస్ వరకు ఉన్న కరికులమే పిల్లలకి కంటిన్యూ చేస్తే చాలు. ఈ కంటిన్యూ చేసే కెరీర్ అనేది ఎలా ఇవ్వాలి, అసలు ఎలా అవగాహన కల్పించాలి, వీళ్ళకి ఎవరు చెప్తే తెలుస్తుంది. మీలాంటి వ్యక్తులు 20 సంవత్సరాలుగా ఈ విద్యారంగంలో ఉన్నారు. ప్లస్ ఐఏఎస్ అకాడమీ ద్వారా ఎంతోమంది ర్యాంకర్స్ని మనం ప్రొడ్యూస్ చేయగలిగాము. ఈ గుడ్ గవర్నెన్స్కి నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ని ఎలా మనం ప్రొడ్యూస్ చేసే విధంగా పేరెంట్స్కి ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఇంటర్మీడియట్ 10th అయిపోతున్న పిల్లలకి ఎలా మనం తెలియజెప్పాలి దీనిపైన. ఫస్ట్ మనం ఈ మాట చెప్పంగానే పిల్లల్ని చంపేస్తారా అంటారు. ఎవరు మేధావులు అంటారు పాపం, మేధావులు అనుకునే వాళ్ళు అంటారు, పేరెంట్స్ అనుకోరు. పేరెంట్స్ కి వాళ్ళ పిల్లలకి భద్రత కావాలి, జీవితం కావాలి, కాస్త విలువలు కావాలి. ఉంటే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ని చూసుకోగలరు, వాళ్ళని వాళ్ళు చూసుకోగలరు. ఇప్పుడున్న సొసైటీలో అరే మమ్మల్ని చూసుకోకపోయినా పర్లేదు, నిన్ను నువ్వు బాగా చూసుకుంటే చాలు. వాటి భవిష్యత్తులో ఏ డ్రగ్ ఎడిట్ కావద్దు, అండ్ కెరీర్ విషయంలో భయపడద్దు, సామాజిక ఆర్థిక భద్రతలో భయపడద్దు. వాళ్ళు ఎలా జీవించాలనుకుంటారో అలా జీవించండి. మీరు మమ్మల్ని చూసుకోకపోయినా పర్లేదు, మిమ్మల్ని మీరు బాగా చూసుకుంటే చాలా అనే స్థాయిలో పేరెంట్స్ ఉన్నారు. పేరెంట్స్కి ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వాలి అనేది ఇక్కడ టార్గెట్ అయిపోయింది. పిల్లలకి ఎడ్యుకేషన్ చేయడం తర్వాత సంగతి. పిల్లలకి అంటే పేరెంట్స్కి ముందు అవగాహన పెంచుకోవాలి. అంటే వాళ్ళు ఇటువంటి సపోజ్ మనం ఈ మాటలు చెప్తున్నాం, అది ఇంట్రెస్ట్గా చూడాలి, ఫస్ట్ వినాలి. అండ్ పేరెంట్స్ కన్నా ముందు పేరెంట్స్ కూడా వాళ్ళు ఎవరు మాట వింటారంటే టీచర్లు మాట వింటారు. ఆ టీచర్లలో మార్పు రావాలి. సో ఈ టీచర్లు క్లాస్ రూమ్లో ప్రతిరోజు ఉంచి ఇంజనీరింగ్ మెడిసిన్. సో ఇప్పుడు యాక్టివ్ రోల్ పార్టిసిపేట్ చేయాల్సింది ఎవరు అంటే సోషల్ స్టడీస్ టీచర్. సో సోషల్ స్టడీస్ టీచర్లు, లాంగ్వేజ్ టీచర్లు, వాళ్ళు హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్ వస్తున్నారు. సో వాళ్ళు ఓన్లీ ఇంజనీరింగ్ కాదు బాబు, లేకపోతే మెడిసిన్ కాదు మాత్రమే లైఫ్ అంటే కాదమ్మా అని చెప్పాలండి. సో వాళ్ళు చెప్పేటటువంటి పాఠంలోనే భాగంగా వీటిని ఇన్కార్పొరేట్ చేసి చెప్తే కంపల్సరీగా స్టూడెంట్స్ ఇన్స్పైర్ అవుతారు. అంటే ఇంజనీరింగ్ కాకుండా ఇంకొకటి ఏదో ఉంది కెరియర్, లాయర్ అవ్వచ్చని, ఆర్ లేకపోతే ఒక చార్టెడ్ అకౌంట్ అవ్వచ్చని, ఆర్ లేకపోతే
సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లో భాగంగా వెళ్ళొచ్చు అనేటటువంటి పర్స్పెక్టివ్లో ఈ టీచర్లు చెప్పాలి. సో కాబట్టి ముందు వాళ్ళ టీచర్లు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి. అంటే మనం హ్యుమానిటీస్ చదివితే ఏ తప్పు లేదు, మంచి కెరియర్ ఉంటుంది. ఏ కెరియర్ జీవితం అంటే ఓన్లీ ఇంజనీరింగ్ కాదు. ఇప్పుడు 1947లో మనం స్వతంత్రం వచ్చినప్పటికీ 5 ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రమే ఉండేవి. సో కానీ ఇప్పుడు ఎన్ని ఉన్నాయో లక్షల కొద్ది ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ కనీసం 21 లక్షల మంది ఇంజనీర్లు గ్రాడ్యుయేట్స్గా వస్తున్నారు. మరి వీళ్ళందరిలో ఎంతమందికి బెస్ట్ కెరియర్ అనేది ఉంది? సో దానికోసం ఇంజనీరింగ్ చదవాల్సినటువంటి అవసరం. కనుక ఇంజనీరింగ్ మాత్రమే కెరియర్ కాదు. ఇప్పుడు నార్మల్ హ్యుమానిటీస్ చదివినటువంటి పర్స్పెక్టివ్లో కూడా మనం పెద్ద పెద్ద స్కాలర్షిప్లు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి మీరు కనుక స్కాలర్షిప్ తెచ్చుకుంటే వాళ్ళు ఈ ఆంథ్రోపాలజీకి, సోషియాలజీకి, తర్వాత పొలిటికల్ సైన్స్కి, ఎకనామిక్స్కి ఇటువంటి వాటిల్లో స్కాలర్షిప్లు ఇస్తారు వాళ్ళు. అండ్ అది కూడా ఎంతవరకు ఉంటుంది? ఒక మొత్తం 5 yearsలో ₹1,00,00,000 వరకు స్కాలర్షిప్ ఇస్తారు. సో రీసెర్చ్ చేయొచ్చు. అండ్ రీసెర్చ్ చేసిన తర్వాత యునైటెడ్ నేషన్స్ లాంటి సంస్థలో పనిచేయచ్చు. ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి కనుక మీరు స్కాలర్షిప్ తీసుకుని రీసెర్చ్ చేసి ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తే యుఎన్ఓలో కూడా జాబ్ చేయొచ్చు. యుఎన్ఓ సెక్రటరీ జనరల్ కూడా అవ్వచ్చు. కాబట్టి ఆ స్థాయి అంటే ఒక గ్లోబల్ లెవెల్లో మనం ఆలోచించగలిగితే ఇప్పుడు ఈ రోజున పెప్సీ కంపెనీ లాంటి సంస్థలు, గ్లోబల్ ఆర్గనైజేషన్స్ ఒక హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని మాత్రమే చీఫ్ ఎగ్జిక్యూటివ్స్గా తీసుకుంటున్నారు. కాబట్టి ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఏ విధంగా ఉండాలి అంటే ఒక 10 మందికి లీడర్షిప్ ఇచ్చే విధంగా ఉండాలి. అంటే ఒక నాయకుడు అనేవాడు తను ముందుండి తన వెనకాల ఉన్నటువంటి వాళ్ళని నడిపించడమే కాకుండా తన వెనకుండి ముందుకు నడిపించేటటువంటి స్కిల్ కూడా రావాలి. కాబట్టి అంటే ఏ పాత్రలోనైనా ఇమిడిపోయేటటువంటి వ్యక్తి ఉండాలి. అలాంటి స్కిల్ని మనం స్టూడెంట్స్కి ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో స్టూడెంట్స్ ఎలా తయారవుతున్నారంటే నాకు సక్సెస్ అవ్వాలి, సక్సెస్ కాకపోతే నేను వేస్ట్ అని పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ తీర్చలేకపోతున్నారు. స్వయంగా కూడా వాళ్ళంతటా వాళ్ళు తమ మీద తామే ప్రెజర్ పెట్టుకుంటున్నారు. మేము అందరి ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాం. ఇలాంటిది కాకుండా అంటే ఒక పద్ధతి ప్రకారం జీవితం మీద ఒక మంచి అవగాహన కల్పిస్తుంది. అలాంటి అవగాహన కల్పిస్తూ దాంతోపాటు చదువు కూడా చెప్తుంది, ఆటలాడిస్తుంది. ఆటలాడడం వల్ల ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే కింద పడతాం, కింద పడిన తర్వాత మళ్ళీ లేస్తాం, మళ్ళీ పరిగెడతాం. కాబట్టి జీవితంలో కూడా ఎదురు దెబ్బలు తగులుతాయి. తగిలినప్పుడు దాన్ని కుంగిపోకుండా మళ్ళీ లేచి ముందుకు వెళ్ళేటటువంటి శక్తి సామర్థ్యాలు వస్తాయి. అది తెలియకుండానే మనకి ఒక కబడ్డీ ఆడుతున్నప్పుడు, ఖోఖో ఆడుతున్నప్పుడు, ఒక వాలీబాల్ ఆడుతున్నప్పుడు ఇటువంటివన్నీ కింద పడడం, లేవడం అనేటటువంటి ఎదురు దెబ్బలు తగిలినప్పుడు జీవితంలో తగిలే ఎదురు దెబ్బలు కూడా నార్మల్ అయిపోతాయి. సో అలాగే టీంలో ఆడుతున్నావు కాబట్టి ఒక కోఆర్డినేషన్ తోటి ఏ విధంగా నీ టీం నడిపిస్తావు, 10 మందితో కలిసి ఏ విధంగా ముందుకెళ్తావు, ఐసోలేషన్లో కాకుండా ఒక టీం ప్లేయర్గా ఏ విధంగా ఉండగలుగుతావు. సో ఇటువంటి స్కిల్స్ అన్నీ ఈ చదువు వల్ల వస్తాయి. అంటే మామూలుగా ఉండేటటువంటి హెచ్ఈసి, సిఈసి ఇలా చదువుకోవడం ఒకటే ఓకే, దానికి అలా కాకుండా దీనికి ఇంకా అడిషనల్ స్కిల్స్ ఇస్తున్నాం. టెక్నికల్ స్కిల్స్ నేర్పిస్తున్నాం, సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తున్నాం. అన్నిటికన్నా మించి పేపర్ చదవడం నేర్పిస్తున్నాం. పేపర్లో మనకి ఏం చదవాలి, ఏం చదివితే మనకి అడ్వాంటేజ్ ఉంటుంది, సొసైటీలో ఉండేటటువంటి రకరకాల మనుషుల బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆ బిహేవియర్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ తెలుస్తాయి. గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు దానికి అనుకూలంగా ఎలా సమర్థిస్తున్నారో, ప్రతికూలంగా ఎలా విమర్శిస్తున్నారో, ఈ రెండింటిని ఏ విధంగా ఇంటిగ్రేట్ చేసుకోవాలి, దాని మీద ఒక మధ్య మార్గంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటటువంటి ఒక డెసిషన్ ఎలా తీసుకోవాలి, ఎలా కన్విన్స్ చేయాలి, కన్సెన్సస్ ఏ విధంగా ఉండాలి, ఇటువంటి స్కిల్స్ అన్నీ న్యాచురల్గా వచ్చేసేటటువంటి ప్రోగ్రామే ఈ సివిల్ సర్వీస్ ప్రోగ్రామ్. కాబట్టి సివిల్ సర్వీస్ ఫౌండేషన్ అనేది మీకు జీవితంలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేటటువంటిది. ఇప్పుడు దేశంలో ఎవరైతే ప్రముఖులు ఉన్నారో ఆ ప్రముఖులందరూ సొసైటీకి ఉపయోగపడేటటువంటి ఈ సబ్జెక్టులన్నీ చదువుకునేవాళ్ళు. ఇప్పుడు అజిత్ దోవల్ గారు ఉన్నారు, సో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. అండ్ ఆ వ్యక్తి ఆయన కూడా ఏంటి ఎంఏ ఎకనామిక్స్ చదివాడు. తొలి ప్రయత్నంలోనే సివిల్ సర్వీస్ సాధించడం జరిగింది, ఐపీఎస్ వచ్చింది. ఇప్పుడు ఈ దేశం ప్రస్తుతం ఈ దేశాన్ని సురక్షితంగా నడిపిస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి అటువంటి వ్యక్తులు ఆదర్శంగా తీసుకొని మనం ఈ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ ఈ స్థాయి నుంచి, ఈ ఏజ్ నుంచి మొదలు పెట్టుకుంటే మంచిది. ఇది అంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఈజ్ అన్ అంబ్రెల్లా ఎగ్జామ్. ఎస్,
ఈ అంబ్రెల్లా ఎగ్జామ్లో కేవలం కాంపిటేటివ్ ఓరియంటేషన్ స్కిల్సే కాదు, లైఫ్ స్కిల్స్ అన్నీ వస్తాయి. అంటే జీవన నైపుణ్యం. ఇందులో మనిషికి మీరు చెప్పినట్టు ఆటల ద్వారా ఒక బృంద స్ఫూర్తి అనేది ఏర్పడుతుంది. అండ్ కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది, పోటీ తత్వం అలవడుతుంది. దానిలో మనిషి ఓటమిని ఎలా ధైర్యంగా ఎదుర్కోగలడనే ఒక వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది. అంటే వ్యక్తికి కావాల్సినటువంటి జీవించడానికి కావాల్సిన అన్ని సకల షడ్రుచులు ఇందులో దొరుకుతాయి. అంటే మనిషి ఎప్పుడైనా సరే ఏదో కావాలి అని తాపత్రయపడి పోటీపడి ఒత్తిడికి లోనవడం వేరు. ఏదో కావాలి అనే ఎక్స్పెక్టేషనే లేకుండా ఆ బృంద స్ఫూర్తితో దాన్ని పూర్తిగా జాయ్ఫుల్గా ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళడం వేరు. ఈ ప్రాసెస్ అనేది లైఫ్ని ఎక్కువగా మన ఒత్తిడి లేని సక్సెస్ ఓరియంటెడ్ జర్నీని ఇవ్వగలుగుతారు ఈ ప్రాసెస్. సో ఇలాంటి మనం అందుకే నేను ఒకసారి తెలుగు సాహిత్యంలో ఒక మంచి నవల ఉంది సార్ చదివేటప్పుడు, ఏంటంటే అతడు అడవిని జయించాడని కేశవరెడ్డి రాసింది. అందులో ఆ నవల అంతిమ థీమ్ ఏమొస్తుందంటే మనిషి పోరాటం అనేది చాలా విజయాన్ని ఇస్తుంది. మనిషి పోరాట లోపం లేకపోవడం, ప్రయత్న లోపం లేకపోవడం అనేది నిజమైన విజయం అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఎప్పుడైనా సరే నువ్వు ప్రయత్నంలో ఎంతవరకు సక్సెస్ఫుల్గా రాణించగలుగుతున్నావు అనేది నువ్వు అర్థం చేసుకోగలుగుతావు, అప్పుడు నీలో ఒక సంపూర్ణత్వం అనేది నిండుకుంటుంది. ఇది మన కేపీఐఎస్ లక్ష్యం. కేపీఐఎస్ ఆధ్వర్యంలో 21st సెంచరీ జూనియర్ కాలేజ్ శంషాబాద్ ఆధ్వర్యంలో తీసుకెళ్తున్నటువంటి వన్ నేషన్ వన్ కరిక్యులం అనేటట్టు. అంటే ఒకటే కరిక్యులంతో ఈ ఎగ్జామ్స్ అన్ని అర్థం చేసుకోవచ్చు, ఒకటే కరిక్యులంతో మనిషికి సంబంధించిన కో కరిక్యులర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారా లైఫ్ స్కిల్స్ని నేర్చుకోవచ్చు. ఇది మన ప్రోగ్రామ్. ఐ థింక్ కొంత టైం పట్టచ్చు పేరెంట్స్కి అవగాహన రావడానికి, బట్ త్వరలో ఇంకా భవిష్యత్తులో జరుగుతున్న ఈ పరిణామ క్రమం ద్వారా విద్యా విధానంలో వస్తున్న మార్పుల ద్వారా ఇది మరింత వేగంగా అర్థం చేసుకునే అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు ఎలా అంటే మహాభారతంలో ఒక కథ మన అందరికీ తెలిసిన కథ. ద్రోణుడు అందరికీ విద్య నేర్పించిన తర్వాత చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి అందరినీ నిలబెట్టి చేతికి బాణాలు ఇచ్చి నీకేం కనపడుతుందంటే తలొకటి చెప్తారు. కానీ వీళ్ళందరిలోనూ ఎక్కువ నైపుణ్యవంతుడు అని చెప్పేది అర్జునుడిని, ఎందుకంటే ఆయన ఒక్కడికే ఆ పిచ్చిక లేకపోతే దాని కన్ను కనపడింది. బట్ మనం నేర్పించే విద్యా విధానం వల్ల ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కడు కరెక్టే, ఎందుకంటే వాడి పర్స్పెక్టివ్లో ఒక దృశ్యాన్ని చూస్తున్నారు. నాకు అందరికన్నా ఎక్కువ నచ్చింది ఎవరంటే దుర్యోధనుడు. ఎందుకంటే వాడు ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ చూశాడు, మొత్తం చెట్టును చూశాడు, చెట్టులో ఉన్నటువంటి పిచ్చుకు తీసాడు మొత్తం. అంటే ఒక నిజమైనటువంటి మంచి రాజు అలా పరిపాలన చేయాలి. దుర్యోధనుడు అధర్మ పరిపాలన చేసేడేమో కానీ వాడి పరిపాలనకి ఎప్పుడు కూడా మనం ఎక్కడా కూడా వ్యతిరేకత వచ్చింది, విప్లవాలు వచ్చినాయి, ఉద్యమాలు వచ్చినాయి అని చెప్పి చదవలేదు. అంటే బాగానే గుడ్ గవర్నెన్స్ ఉంటుంది. ఇలా కూడా ఆలోచించేటటువంటి పద్ధతిని మనం స్టూడెంట్కి నేర్పిస్తాం. అప్పుడు ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్లో విశాల దృక్పథంతో ఆలోచించగలిగేటటువంటి నైపుణ్యం వస్తుంది. జీవితంలో వచ్చే రకరకాల ఆటంకాలని, ఛాలెంజెస్ని, డిజాస్టర్స్ని ఎదుర్కోగలిగే స్కిల్ వస్తుంది. ఇది నూతన దృక్పథం సార్. ఎలా అంటే ఒక వ్యక్తి చెట్టులో కొమ్మని చూస్తాడు, మొత్తం చెట్టునే చూస్తాడు. ఇంకొక వ్యక్తి పక్షిని చూస్తే ఇంకొక వ్యక్తి పక్షి గుడ్డుని చూస్తాడు. అంటే మనము ఇక్కడ గమనించాల్సిన విషయం, ఎవరి పర్స్పెక్టివ్ ఎలా ఉన్నా వాళ్ళని ప్రీ జడ్జిమెంటల్గా లేకుండా వాళ్ళకి సంబంధించినటువంటి అవకాశాల విస్తృతిలో ఏ విధమైనటువంటి లోపాలను ఉన్నాయి అని అంచనా వేయకుండా వాళ్ళకి సంబంధించిన పర్స్పెక్టివ్ని మనం కొనసాగించేలాగా విద్యా విధానం ఉండాలి. అలా ఉంటే పిల్లలు ప్రెషర్ ఉండదు, మైక్రో వ్యూ ఉంటూనే బ్రాడర్ వ్యూ కూడా ఉండాలి. అంటే కంపారిజన్ లేని పోటీతత్వం, దానివల్ల ప్రెషర్ లేని ఒక జాయ్ఫుల్ ప్రిపరేషన్ ప్రాసెస్. ఇది మనము 10th చదువుతున్న విద్యార్థుల్లోనే ముందే అందించగలిగితే ఇంటర్మీడియట్లో కూడా ఇటువంటి స్కిల్స్ని కనుక అందించగలిగితే, ఈ ఆలోచన దృక్పథమే స్కిల్ సార్, నథింగ్ ఎల్స్. యాటిట్యూడ్ డిటర్మిన్స్ యువర్ ఆల్టిట్యూడ్. అల్టిమేట్లీ మన ఎత్తు నిర్ధారించేది మన వైఖరి, మన ఏ స్థాయికి. ఈ పేరెంట్స్ వాళ్ళ వైఖరిలో చిన్న మార్పు తెచ్చుకోగలిగితే వాళ్ళ భవిష్యత్తు, తర్వాత తరం భవిష్యత్తు అనేది ఎంత ఎత్తుకు ఎదుగుతుంది అనేది వాళ్ళు అర్థం చేసుకోగలరు. ఇది మనం ఫ్రీక్వెంట్గా దీని మీద అవగాహన ఇలా కల్పిస్తుంటే బహుశా అది కొంచెం అర్థం అవుతుంది. సో పేరెంట్స్ అండ్ పర్టికులర్గా సోషల్ స్టడీస్ టీచర్లు, అంతేకాకుండా లాంగ్వేజ్ టీచర్లు, స్పెసిఫిక్గా తెలుగు టీచ్ చేసేటటువంటి టీచర్లు, ఇంగ్లీష్ టీచర్లు, మీ మాట స్టూడెంట్స్ బాగా వింటారు. ఎందుకంటే మీరు చెప్పేటటువంటి నీతి కథలు వాళ్ళని ప్రోత్సహిస్తాయి, ఇన్స్పైర్ చేస్తాయి. కాబట్టి స్కూల్ టీచర్లు ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా మీరు
నేర్చుకుని మీ పిల్లలకి, మీ స్టూడెంట్స్కి కెరియర్ గురించినటువంటి అవగాహన కల్పించండి. ఇంజనీరింగ్ గురించి చెప్పడానికి సైన్స్ టీచర్ ఉంటారు, ఎలాగో మ్యాథ్స్ టీచరు ఉంటారు, మెడిసిన్ గురించి చెప్పడానికి కూడా వాళ్ళు ఉన్నారు. బట్ ఆల్టర్నేటివ్ కెరీర్ ఆప్షన్స్ గురించి చెప్పడానికి మీరే ఆధారం.